చిచ్చి చల్లారిపోయిందిరా, దరిద్రంగా ఉంది. పారవేయడం ఎందుకు? రే ఇసు, రే ఇదిగోరా నువ్వు తాగరా. నాన్న, అమ్మ నీకు భోజనం బాక్స్ ఇవ్వమంది. ఇడి ఖాళీ ఉండి ఇంట్లో పని చేస్తాడు. ఏదో రోజు నీలే పాలేరు పని చేసుకోవడమే కదా. రోజు నీతో తీసుకొచ్చారా, పళ్ళైనా అలవాటు అవుతాయి కదా. వాడిని బళ్ళలోకి పంపిస్తున్నాయి గారు, చదువుకుంటున్నాడు. బడికా సంవత్సరానికి 2 లక్షలు ఫీజు అవుతాయి తెలుసా? మా అబ్బాయి చదువుకే నేను ఇప్పుడు దాకా. వాడిని గవర్నమెంట్ స్కూల్ పంపుతున్నాయి గారు. వాళ్ళ స్కూల్ ఇది లోటు అని చెప్పడానికి ఏమీ లేదు. వాడికి చదివే అబ్బుతుందిరా. నాలా కష్టపడి పని చేసే వాళ్ళు ఎవరు వాళ్ళు చేసే పని ఎప్పుడు అవమానంగా ఫీల్ అవ్వరు. నేను ఈ పేడెత్తుకున్న పని ఏ రోజు తక్కువ అనుకోలేదు. కానీ నా కొడుకు గతి పట్టకూడదని వాడిని చదివిస్తున్నాయి గారు. మీరు కట్టే లక్షలు మేము కట్టకపోవచ్చు కానీ మీ ఊరితో సమానంగా మా ఊరు చదువుతాడు. ఏమోనండి, రేపు పొద్దున మీ పిల్లలకే మా ఊడు ఉద్యోగం ఇచ్చి అంత గొప్పవాడు అవుతాడేమో. ఆయన చెప్పింది నిజమేనండి. మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో వాళ్ళ కొడుకు స్కూల్ ఫస్ట్ వచ్చాడు. సారీ రైసు. అయ్యయ్యో, అంత మాట ఎందుకులేండి. చదువుకోవాల్సి ఎత్తుండాలి కానీ పేదలకు అడ్డు రాదని ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ వల్ల ఈ ప్రపంచానికి తెలియాలి. తను చదువుకోపోయినా తన పిల్లలు చదివించుకోవాలని మీ నాన్న వాళ్ళంటి మంచి ఆలోచన మరి ఎంతో మందికి ఆదర్శం కావాలి.